వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, శారీతో అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇచ్చేసేయండి. నేనైతే మెజర్మెంట్స్ బాడీ ఇలా టేప్ తోటి మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో చూడండి, శారీ అయితే చాలా పాతదనమాట. పాతకాలం ఇప్పుడు మనం ఉంటున్న ఇయర్ని బట్టి 15 ఇయర్స్ బ్యాక్ పట్టు చీర అనమాట. మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు. సో ఈ శారీలో కొంచెం డ్యామేజ్ అలా అయిందనమాట. ఇచ్చిన కస్టమరు ఇలా చెప్పారు, పైన కొద్దిగా ఇలా ఒక ప్లేస్లో చిన్నగా రంధ్రం లాగా అయింది అని చెప్తే వాళ్ళ కూతురికి ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ కుట్టేయమన్నారు. నేనైతే ముందు ఈ వీడియోలో మీకు ఈ చీరను చూపిస్తున్నాను. చూడండి, కిందికి అంచు అలాగే 2 సైడ్స్ ఇలాగే వచ్చింది బార్డర్ అనేది. చూడండి, ఇటు సైడ్ స్టార్టింగ్లో అసలు ఈ డిజైన్ అనేది రాలేదు. గ్రీన్ కలర్ ప్లేస్లో ఇలా చిన్న బుట్టాలు వచ్చాయి కదా, ఈ బుట్టాలు స్టార్టింగ్లో ఎక్కువ రాలేదు. కొంగు ప్లేస్లో పళ్ళు భాగంలో ఎక్కువ బుట్టాలు వచ్చాయన్నమాట. సో ఈ ఎక్కువ బుట్టాలు వచ్చిన ప్లేస్ని నేను ఫ్రంట్లో పెట్టాలనుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి శారీలు ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ బార్డర్ అనేది పైన ఉన్న బార్డర్ కిందికి కూడా మనం ఫ్రాక్ కుట్టేస్తాం కదా, లాంగ్ ఫ్రాక్ కిందికి అంచు వస్తుంది కదా, ఆ చిన్న అంచు కాకుండా పైన కట్ చేసిన అంచు కూడా కిందికి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లుక్ అయితే బాగా వస్తుంది. ఈ మిగిలిన అంచు అనేది మనకు వేస్ట్ కాకుండా అవుతుంది. వేస్ట్ కాకుండా ప్లస్ లుక్ కూడా సూపర్గా అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఆలోచించాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. కమెంట్ మాత్రం కంపల్సరీ కామెంట్లో ఒక లైక్ సింబల్ అన్నా ఇవ్వండి. చూడండి, పళ్ళు పాట అయితే నేను అంచులు తీసేసి కట్ చేశాను. ఈ పళ్ళు పాటలో నేను టాప్ బాడీ పార్ట్ అనేది కట్ చేశాను అనమాట. సో దీనికి లైనింగ్ పీసు ఒక జాకెట్ ముక్క ఇచ్చింది కస్టమరు. అలాగే శారీ మొత్తానికి ఒక 2.5 మీటర్స్ అలా లైనింగ్ పీసు గ్రీన్ కలర్ ఇచ్చిందనమాట. సో ఈ జాకెట్ పీస్ని ముందుగా నేను మెజర్మెంట్స్ తీసుకున్న లెక్కల ప్రకారం నేను బాడీ పార్ట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. సో మార్కింగ్ మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే మీకు కొలతలు కూడా చెప్తాను. 15 ఇయర్స్ గర్ల్కి అనమాట. 15 ఇయర్స్ పాపకి సరిపోతుంది. హైట్ 13, అలాగే ఇలా షోల్డరు 5.5 తీసుకున్నాను. చంక డౌన్ 4.5 తీసుకున్నాను. అలాగే నడుము చుట్టూ అనమాట 7.5 చంక వెడల్పు అనమాట. సో నడుము వెడల్పు 7 తీసుకున్నాను. ఇవన్నీ మార్కింగ్ మీరు కుట్టే మీ మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ మీకు ఏదైనా ఇలా లాంగ్ ఫ్రాక్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. చూడండి, నేను పాయింట్స్ కూడా రాశాను. 7.5 చంక డౌన్ ఇలా ఉంది, చంక రౌండ్ అనమాట. సో ఇలా నేను మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ వేసేసాను. అలాగే మనం ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ ఇలా మిడిల్లో నుంచి సైడ్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం కర్వ్ తింపుకోవాలన్నమాట. సైడ్కి ఇలా కర్వ్ తింపుకుంటే మనకు లుక్ అనేది వస్తుంది. మిడిల్లో మనం టక్స్ కూడా పెట్టేసుకుంటాం కదా, సో టక్స్ పెట్టుకున్నప్పుడు కూడా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ క్లాత్ అయితే ఫ్రంట్ బ్యాక్ గల్లా కట్ చేయలేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ గల్లా రౌండ్ అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే బాడీ పార్ట్ కటింగ్ చూసేయండి. చూడండి, బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. అలాగే నేను హ్యాండ్స్ అనేది ఈ శారీలో బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ కిందికి పట్టీలాగా పెట్టేసి గ్రీన్ కలర్తో బుట్ట అనేది పెడదామని చూస్తున్నాను. సో వాళ్ళకి అలాగా కావాలన్నారు కాబట్టి నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కింద శారీలో మిగిలిన అంచుతోటి, అలాగే గ్రీన్ కలర్ శారీలో ఉన్న గ్రీన్ కలర్ తోటి బుట్ట హ్యాండ్స్ కట్ చేశాను. మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాను నేను. బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత పళ్ళు పార్ట్లోని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని, చూడండి మనం ఇలా మలతేసుకుంటాం కానీ బాడీ పార్ట్లో ఒకటి ముందుకు ఒకటి వెనుకకు వచ్చింది. మళ్ళీ సరిగ్గా చూసుకొని కట్ చేస్తున్నాను. కిందికి మనకి ఇక్కడ 2 క్లాత్లు ఒకే ప్లేస్లో ఎండ్ కావాలి కదా, అలా కాలేదు నాకు తెలిసిపోయింది కట్ చేసేటప్పుడు. సో మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని ఇప్పుడు
కట్ చేస్తున్నాను అనమాట. సో మీ ఇంట్లో ఏదన్నా శారీ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. మనం ఒక బ్లౌజ్ కుట్టిన దానికంటే ఇలా ఒక డ్రెస్ తొందరగా అయిపోతుంది. బ్లౌజ్కి అయితే చాలా పని ఉంటుంది. షేప్ బెల్ట్లు, టక్స్లు ఇవ్వాలి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, చాలా టైం పడుతుంది. ఒక బ్లౌజ్ కుట్టిన దానికంటే ఒక డ్రెస్ కుట్టిందే బెటర్గా అనిపిస్తుంది నాకైతే, త్వరగా అయిపోతుంది. సో చూడండి, పళ్ళు పార్ట్లో ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది కట్ చేశాను. మిగిలింది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చూడండి వీడియోలో చూస్తున్న విధంగా బాడీ పార్ట్ అయితే కట్ చేశాను. తర్వాత నేను బుట్ట హ్యాండ్స్ అనేటివి ఈ శారీ పీస్లో ఇలా కట్ చేశాను అనమాట. చూడండి, ఒక సైడు టూ ఫోల్డ్స్ చేసేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అనేది మామూలు హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకొని ఈ బుట్ట హ్యాండ్స్ కోసం ఇంత క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ అంచు పార్ట్ ఏమో కింద పట్టీలాగా పెట్టేసుకున్నాను. ఆ పట్టీకి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ బుట్టకు లైనింగ్ క్లాత్ అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ వచ్చేసింది కదా క్లాత్. సో హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. శారీ పార్ట్లో నుంచి మనము బాటమ్ చూడండి, ఇలా పైన హైట్ కరెక్ట్ చూసుకొని పైన ఇలా కట్ చేశాను. చూసారు కదా, ఈ శారీకి పైన ఒక ప్లేస్లో ఇలా చిల్లు పడింది కదా. సో ఈ పైన కట్ చేసిన బాటమ్ని ఇలా కిందికి అటాచ్ చేయాలని చూస్తున్నాను. అలా అటాచ్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. ఇక్కడ శారీ కొద్దిగా డ్యామేజ్ అయింది కదా, దాన్ని తీసేస్తున్నాను. హైట్ అయితే నేను తీసుకున్న మెజర్మెంట్స్కి సరిపోయింది. సో ఇలా చూడండి, కరెక్ట్గా టేప్ పట్టి చూస్తున్నాను. దీనికి లైనింగ్ పార్ట్ గ్రీన్ కలరు 2.5 మీటర్స్ సరిపోతుంది. మనము లైనింగ్ తక్కువ తీసుకున్న కుచ్చులు అనేటివి తక్కువ పెట్టేసుకోవాలి, సరిపోతుంది. కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో అయిపోయిందండి, లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.